హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడ్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాంతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, సో నిఫ్టీ అనాలిసిస్ ప్రాపర్గా చేసుకుందాం. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో నిఫ్టీ క్లోజింగ్ వచ్చేసి 22,300 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీలో 22,300 టు 22,200 లెవెల్ మేజర్ సపోర్ట్ లెవెల్. ఇక్కడ మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ ట్రాప్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుందని చెప్పి నేను మాట్లాడుకున్నాం. యాజ్ ఆఫ్ నో ప్రైస్ యాక్షన్ చూసినా సరే అదే కనిపిస్తుంది. మార్నింగ్ ఇవాళ ఇంట్రాడే అయితే మార్కెట్ అనేది ఈవెన్ సెల్లర్స్ని మార్నింగ్లో ట్రాప్ చేసింది, బయర్స్ని ట్రాప్ చేసింది. అండ్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు పిక్చర్ ఏం కనిపిస్తుందో మనం అనాలిసిస్ చేద్దాం. నాకైతే ఏమనిపిస్తుందో నేను ఇక్కడ అనాలిసిస్ చేస్తాను, దాని తర్వాత మీరు మీ అనాలిసిస్ కూడా చేయండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీలో నేను ఇక్కడ ఒక అప్ సైడ్లో ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను, అండ్ ఇక్కడ డౌన్ సైడ్లో ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను. అండ్ ఇది ఒక కైండ్ ఆఫ్ ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ ఫామ్ చేసినట్టు కనిపిస్తుంది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. ఇక్కడ టాప్ నుంచి నేను డ్రా చేశాను, అండ్ ఇక్కడ మనకి టాప్లో హైస్ అండ్ డౌన్లో స్ట్రక్చర్, ఏదైతే లోవర్ హై అండ్ లోవర్లో స్ట్రక్చర్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ ట్రెండ్ లైన్స్ డ్రా చేశాను. సో యాజ్ ఆఫ్ నో ఈ పాయింట్ వచ్చేసి ఒక వెడ్జ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ దాని తర్వాత ఇప్పుడు మార్నింగ్ అవర్స్లో మనం చూసినట్టయితే ఇక్కడ మార్కెట్ అనేది డౌన్ సైడ్, ఒకసారి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ మార్కెట్ 22,200 దగ్గరలో నుంచి రౌండ్ ఫిగర్ ఇక్కడ మనకు ఒక డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కూడా ఫామ్ చేసింది, బుల్లిష్ ప్యాటర్న్. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ రికవరీ చేసింది. ఈవెన్ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో అది బ్రేక్అవుట్ అయింది. అండ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ ప్రీవియస్లీ మార్కెట్ ఇక్కడ నుంచి అయితే రిజెక్ట్ చేసిన ప్లేస్ ఉందో దాని లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయింది, అండ్ మార్కెట్ ఆ లెవెల్స్ని సస్టైన్ చేసింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం చూసినట్టయితే మార్కెట్ 22,350 లెవెల్ ఇక్కడ సస్టైన్ అవ్వకుండా మళ్ళీ ఒక సడన్ డౌన్ సైడ్లో మనకి ఫాల్ వచ్చింది, అండ్ మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ దాని కింద క్లోజ్ అయింది. సో రేపు మార్కెట్ కనుక ఇక్కడ మనకి 22,350 లెవెల్ పైన మార్కెట్ ఉందనుకోండి. సో ఫర్దర్ మార్కెట్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అండ్ అప్ సైడ్లో టార్గెట్ ఎక్కడి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మార్కెట్ 22,400 లెవెల్ అండ్ 22,500 లెవెల్ వరకు, అండ్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ ప్యాటర్న్ ప్రకారం. అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ మనం స్ట్రక్చర్ చూసినా సరే ఇక్కడ మనము స్ట్రక్చర్ బుల్లిష్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. మార్కెట్ వచ్చేసి డౌన్ సైడ్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి అగైన్ మళ్ళీ ఇక్కడ డబ్ల్యూ కైండ్ ఆఫ్ ప్యాటర్న్, దాని తర్వాత మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ మనం డౌన్ సైడ్ లో చూసినా సరే హయ్యర్ లో కనిపిస్తుంది, హయ్యర్ హై అండ్ హయ్యర్ లో. సో రేపు మార్కెట్ ఇంకొక హై వేసింది అనుకోండి. సో ఇక్కడ మార్కెట్ అనేది స్ట్రక్చర్ కొద్దిగా మనకి బుల్లిష్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది, ఓకేనా. సో బుల్లిష్ స్ట్రక్చర్లో మనం అప్ సైడ్లో ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. అండ్ ప్లాన్ అబౌవ్ దిస్ లెవెల్ అని చెప్పాను. అట్లీస్ట్ మార్కెట్ 22,350 లెవెల్ పైన మార్కెట్లో అప్ సైడ్లో సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు రేపటికి నిఫ్టీకి. అండ్ డౌన్ సైడ్లో ఒకవేళ మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి మళ్ళీ ప్యాటర్న్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన కేసులో మార్కెట్ ఇక్కడ మార్కెట్లో 22,250 బిలో మార్కెట్లో ఓపెనింగ్ జరిగింది, అండ్ మార్కెట్ 22,200 బిలో మార్కెట్లో ప్రైస్ వచ్చేసింది అనుకోండి. సో ఈ ప్యాటర్న్ వర్కౌట్ అవ్వదు, అండ్ మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్లో ట్రేడ్ మార్కెట్లో మీరు ప్లాన్ చేయండి. అరౌండ్ ప్లాన్ బిలో దిస్ 22,200 అని చెప్పి పెట్టాను. పీ సైడ్లో 22,200 బిలో మనం ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్లో అప్పుడు మనకి 22,000 లెవెల్ వరకు మనం ట్రేడ్ అనేది మార్కెట్లో టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. డౌన్ సైడ్ అంటే పీఈ సైడ్లో 22,200 బ్రేక్ డౌన్ అయిందనుకోండి, ఏదైతే మేజర్ లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ కింద మార్కెట్ ఉంటే అప్పుడు మార్కెట్ అనేది ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మనం సింపుల్ ప్లాన్ ఏంటి రేపటికి, సో ఈ లెవెల్స్ మధ్యలో ఉంటే అవాయిడ్ చేయండి. అట్లీస్ట్ మార్కెట్ ఈ రెండు లోస్ బ్రేక్ చేస్తే అప్పుడు మనం ఇక్కడ డౌన్ సైడ్ పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్ సైడ్లో 22,350 అబోవ్ ప్రైస్ ఉంటే కనుక దానిపైన సస్టైన్ అవుతే అక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీకి, ఓకేనా. ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో నిఫ్టీలో ఏదైతే నేను వెజ్ ప్యాటర్న్ చూపించానో సో ఇదే ప్యాటర్న్ ఇక్కడ నేను ఆల్రెడీ ఒక స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను నేను రెఫరెన్స్కి. సో ఇక్కడ మీరు చూడండి మార్కెట్ అప్ ట్రెండ్లో వెళ్ళిన తర్వాత సేమ్ ప్యాటర్న్ లైక్ నిఫ్టీ మన నిఫ్టీ లాగానే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, మీరు ప్యాటర్న్ అబ్జర్వ్ చేసినట్టయితే
ఎగ్జాక్ట్లీ మార్కెట్ అనేది ఇదే సేమ్ ప్యాటర్న్, ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. సో మార్కెట్ ఇక్కడ ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్ తర్వాత ఎప్పుడైతే లెవెల్స్ బ్రేక్అవుట్ అయిందో అండ్ హయ్యర్ హైస్ ఇస్తూ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే స్వింగ్ హైస్ ఉన్నాయో అవి మనకి టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్. సేమ్ మన ఇక్కడ కూడా నిఫ్టీలో అదే ప్యాటర్న్ మనకి ఫామ్ అయింది. సో రిఫరెన్స్ కోసం చూపించాను. సో ఫర్దర్ స్టడీ మీరు చేయండి వీడియో అయిపోయిన తర్వాత, ఓకేనా. అండ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూస్తాను. బ్యాంక్ నిఫ్టీ మనం పెట్టుకుందాం 15 minutes టైం ఫ్రేమ్లో. ఇవాళ మనకి బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే కంప్లీట్లీ ఎక్స్పైరీ డే వచ్చేసి సైడ్ వేసి ఆప్షన్ సెల్లర్స్ అయితే మంచిగా విన్ అయి ఉంటారు ఇవాళ. సో ఇక్కడ మనం చూసినట్టయితే హై అండ్ లోని మీరు చూడండి మార్కెట్ కంప్లీట్ సైడ్ వేసి ఇవాళ. అండ్ కాకపోతే ఇక్కడ కూడా మీరు బ్యాంక్ నిఫ్టీని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి హయ్యర్ హైస్ మనకి కనిపిస్తుంది, హయ్యర్ హై హయ్యర్ లో స్లైట్లీ మనకి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకి కన్ఫర్మేషన్ రావాలి. బ్యాంక్ నిఫ్టీలో ఒకవేళ కన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి 48,200 పైన మార్కెట్లో ట్రేడ్ అవుతే ఇక్కడ మనకు ఒక బ్రేక్అవుట్ కనిపిస్తుంది. అండ్ అది కూడా మనకి హయ్యర్ హై అండ్ మనకి స్లైట్లీ హయ్యర్ హై అండ్ మనకి ఒక బ్రేక్అవుట్ కనిపిస్తుంది. దీనిపైన మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ కాకపోతే వెరీ నియర్ రెసిస్టెన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి కొద్దిగా తక్కువ క్వాంటిటీలో చేయండి. అండ్ 48,500 పైన వెళ్ళింది అనుకోండి. సో మార్కెట్ ఇక్కడ ఈ లెవెల్స్ని టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లైక్ 49,000 లెవెల్ వరకు. ఎందుకు అంటే మార్కెట్ మీరు 50,000 నుంచి చూసారనుకోండి ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ 50K నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ కరెక్షన్ ఇక్కడ మనం 48,000 దగ్గరకు వచ్చేసాం. అంటే 2,000 పాయింట్స్ మార్కెట్ అనేది ఆల్రెడీ కరెక్షన్ ఇచ్చింది. దీని తర్వాత మార్కెట్ మేజర్ సపోర్ట్ లెవెల్స్ 47,800 లెవెల్, ఈ గ్రే బాక్స్ మేజర్ సపోర్ట్ లెవెల్ ఆల్రెడీ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర టెస్ట్ చేసేసింది. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. బట్ కన్ఫర్మేషన్ వచ్చేసి మనకి 48,200 పైన మనకి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, ఫస్ట్ కన్ఫర్మేషన్. ఇక్కడ మనం ఒక సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, ట్రై చేయొచ్చు అండ్ లెస్ క్వాంటిటీతోని. అండ్ కన్ఫర్మేషన్ ఇంకొక సెకండ్ కన్ఫర్మేషన్ 48,500 రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు మనకు ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ అప్పుడు మనం ఇంకా 500 పాయింట్స్ అప్ సైడ్లో ట్రేడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మార్కెట్ అనేది ఇంకా 500 పాయింట్స్ ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ 49,000 బ్రేక్ అయితే అక్కడ ట్రేల్ చేయొచ్చు ఇంకా ఫర్దర్ అప్ సైడ్కి, ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ కూడా అప్ సైడ్లో 48,200 పైన మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు ప్లాన్ చేయండి అంటే ఇవాళ మార్కెట్లో ఏదైతే లోస్ ఉన్నాయో ఈ లోస్ బ్రేక్ అయిందనుకోండి అప్పుడు మనం డౌన్ సైడ్ ఆలోచించండి. అబౌవ్ 48,200 సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. బిలో 47,800 మనం పిఈ సైడ్లో ట్రేడ్ అనేది ప్లాన్ చేయండి బ్యాంక్ నిఫ్టీలో, ఓకేనా. యాజ్ ఆఫ్ నో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది. అండ్ ఇప్పుడు మనం ఫిన్ నిఫ్టీకి వెళ్దాం. సో ఫిన్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చూసుకుందాం మనం. ఫిన్ నిఫ్టీకి కూడా మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఫిన్ నిఫ్టీ కూడా మేజర్ లెవెల్స్ దగ్గరకు వచ్చింది. అండ్ ఇక్కడ ఫిన్ నిఫ్టీ కూడా చూసినట్టయితే సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది ఆల్మోస్ట్ సైడ్ వేస్. సో ఫిన్ నిఫ్టీలో మనం అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయాలనుకోండి అట్లీస్ట్ మార్కెట్ 21,500 ఆర్ 520 లెవెల్స్ పైన మార్కెట్ అనేది ఉండాలి. సో అప్పుడు మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్లో ఈ లెవెల్స్ వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 21,700 లెవెల్ వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ 21,500 ఆర్ 550 పైన మార్కెట్ ఉంటే కనుక ఫిన్ నిఫ్టీలో. అండ్ ఫిన్ నిఫ్టీ డౌన్ సైడ్లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇక్కడ కూడా ఫిన్ నిఫ్టీ ఒక మేజర్ సపోర్ట్స్ లెవెల్స్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఇది ఒక మేజర్ సపోర్ట్ లెవెల్. ఫిన్ నిఫ్టీ ఇవాళ డే లో బ్రేక్ అయింది. దాని తర్వాత మార్కెట్ దీని కింద ట్రేడ్ అవుతుంది. అంటే అట్లీస్ట్ మార్కెట్ 21,300 బిలో మనం డౌన్ సైడ్లో ట్రేడ్ అనేది ప్లాన్ చేయండి పిఈ సైడ్లో. బికాస్ ఇక్కడ మనకి కొద్దిగా ఇక్కడ ఒక 50 to 80 పాయింట్స్ ఏదైతుందో అది మనకి ట్రాప్ జోన్ అండ్ సపోర్ట్ జోన్. సో మార్కెట్ ఇక్కడ ట్రాప్స్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లీస్ట్ 21,300 బిలో మీరు ట్రేడ్ ప్లాన్ చేశారనుకోండి అండ్ డౌన్ సైడ్లో మళ్ళీ మార్కెట్ 21,000 లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ మార్కెట్ అయితే సపోర్ట్స్ ఉన్నాయి, అది బ్రేక్ అయిపోతే సపోర్ట్స్ బికమ్ ఏ రెసిస్టెన్స్ కాబట్టి అండ్ ఆ రెసిస్టెన్స్ బేసిస్ పైన మళ్ళీ మార్కెట్ అనేది కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో 21,300 బిలో మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో 21,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ లెవెల్స్ కింద వస్తే. సో అప్ సైడ్లో ట్రేడ్ ఎప్పుడు ప్లాన్ చేయాలి అట్లీస్ట్ మార్కెట్ 21,530 అబోవ్ ఉంటే ఫిన్ నిఫ్టీలో సిఈ సైడ్లో ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది. అండ్ ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి మనకి రెసిస్టెన్స్ స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఇక్కడ మనకి 22,400 లెవెల్ దగ్గర కాల్ సైడ్ ఎక్కువగా యాడ్ అయింది. అండ్ 22,600 లెవెల్ దగ్గర 1,18,000 ఇక్కడ 81,000 ఆల్మోస్ట్ ఇక్కడ మనం కాల్ సైడ్ చూసామనుకోండి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేసి యాడ్ అయినాయి. అండ్ సపోర్ట్స్ మనం చూస్తే 22,200 లెవెల్ దగ్గర యాడ్ అయింది 1,10,000
22,000 అండ్ 22,000 లెవెల్ దగ్గర 93,000 యాడ్ అయింది. సో యాజ్ ఆఫ్ నో సపోర్ట్ వచ్చేసి 22,200, అది బ్రేక్ అయితే మార్కెట్ 22,000 లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలో. సో దీని కిందనే బేరిష్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలంటే అట్లీస్ట్ మార్కెట్ 22,300 350 లెవెల్ ఇక్కడ కూడా మనం పైన రెసిస్టెన్స్ ఉంది. సో ఈ లెవెల్స్ పైకి వెళ్తే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే డేటా పరంగానైతే ఇక్కడ మనకి రెసిస్టెన్సే స్ట్రాంగ్ కనిపిస్తుంది. సో మార్కెట్లో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది స్టిల్. ఇంకా కూడా నిఫ్టీ కూడా యాజ్ పర్ డేటా. ఓకేనా. సో ఏదైతే లెవెల్స్ చెప్పానో ఆ లెవెల్స్ బేసెస్ పైన ట్రేడ్ అనేది ప్లాన్ చేయండి. అండ్ వీలైతే హెడ్జ్తో ట్రేడ్ ప్లాన్ చేయండి. బికాస్ ఇప్పుడు మనం ఇండియా విక్స్కి వచ్చేసామనుకోండి, ఇండియా విక్స్ చాలా ఎక్కువగా ఉంది. సో ఇండియా విక్స్ కూడా చూపిస్తాను సో దట్ మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. సో 17.8 ఆల్మోస్ట్ ఆల్ మీరు చూసినట్టయితే ఇక్కడ నేను వీక్లీ టైం ఫ్రేమ్ పెడతాను. సో వీక్లీ టైం ఫ్రేమ్ మనం విక్స్ చూసుకున్నాం అనుకోండి. సో మనకి నార్మల్ విక్స్ వచ్చేసి ఇక్కడ మనకి నార్మల్ విక్స్ వచ్చేసి 2023లో కానీ 2024 స్టార్టింగ్లో కానీ ఆల్మోస్ట్ ఆల్ 10, 11 అండ్ యావరేజ్గా 12 ఉండేది. సో ఇప్పుడు మనకున్న విక్స్ వచ్చేసి ఇవాళ విక్స్ హై వచ్చేసి 18.32 ఎప్పుడు ఉండే మీరు చూసుకోండి. 2022లో ఉండే 2022 లెవెల్స్కి మనకి విక్స్ వచ్చింది కాబట్టి హైలీ వాలటైల్. అంటే మార్కెట్ అనేది చాలా ఎక్కువ వాలటైల్ ఉంటుంది బికాజ్ ఆఫ్ మేలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ బిగ్ ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి. సో అంత వాలటైల్ ఉంది. ఆప్షన్ బయర్స్ అనుకోండి చాలా కేర్ఫుల్గా చేయండి బికాజ్ ప్రీమియం ప్రైజెస్ అనేది చాలా ఫ్లక్చుయేటెడ్గా ఉంటాయి. ఈవెన్ మీకు నిఫ్టీలో చూసినట్లయితే 30 points to 20 points అయితే ఈజీగా మూవ్ అవుతుంది మార్కెట్ అనేది. ఎంత అప్ సైడ్ 30 points ఈజీగా అప్ సైడ్ వెళ్తుంది, 30 points ఈజీగా డౌన్ సైడ్ వస్తుంది. సో అదే బ్యాంక్ నిఫ్టీలో అయితే 100-200 points అంత ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఎక్కువగా ప్రీమియమ్స్ కూడా మనం చూసినట్టయితే మీరు నోటీస్ చేశారో లేదో కానీ ప్రీమియమ్స్ కూడా ఎప్పుడైతే విక్స్ ఎక్కువగా ఉంటుందో ప్రీమియం ప్రైజెస్ లైక్ ఏటీఎం ప్రైజెస్ కానీ అండ్ ఓటీఎం ప్రైజెస్ కానీ ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఏంటంటే యాజ్ ఎ ఆప్షన్ సెల్లర్ వాళ్ళు ప్రీమియమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు రేంజ్ అనేది ఏదైతే రేంజ్ ఉంటుందో ఆ రేంజ్ అనేది చాలా ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సో ప్రీమియమ్స్ విక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు సెల్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా 17 or 18లో నడుస్తుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎలక్షన్స్ వరకు 20 above కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో బీ కేర్ఫుల్. ఓకేనా. ఓన్లీ ఫర్ ఆప్షన్ బయర్స్కి, ఆప్షన్ సెల్లర్స్కి అయితే అది బెనిఫిట్ బికాజ్ మీరు స్ట్రాంగిల్ కానీ స్ట్రాడిల్ కానీ వేసారనుకోండి. సో 2022లో షార్ట్ స్ట్రాడిల్ చాలా ఫేమస్. సో అదే లెవెల్స్కి ఇప్పుడు వచ్చింది కాబట్టి దట్స్ వర్క్స్ అనమాట. అది వర్క్ అవుతుంది బికాజ్ ఆఫ్ విక్స్ హైలో ఉంది కాబట్టి. ఓకేనా. సో ఆప్షన్ సెల్లర్స్కి ఏమి ఇబ్బంది ఉండదు, ఓన్లీ ఆప్షన్ బయర్స్కి మాత్రం చాలా టఫ్ జాబ్. సో ఎక్కువగా ప్రాఫిట్స్ కూడా వస్తాయి, ఎక్కువగా లాసెస్ కూడా వస్తాయి. సో బీ కేర్ఫుల్. ఓకేనా. ఇక్కడ మనం ఆప్షన్ చైన్ డేటా బ్యాంక్ నిఫ్టీ చూసాం. సో నిఫ్టీ చూసాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా 48,000 లెవెల్లో మనం చూసినట్టయితే 84,000 ఉంది. అండ్ అదేవిధంగా మనము 48,000 లెవెల్ పుట్ సైడ్ చూసామనుకోండి 72,000. సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనకి 48,000 లెవెల్ దగ్గర నియర్ సేమ్ కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువ డిఫరెన్స్ లేదు. సో 48,000 లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. సో ఇది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్. డౌన్ సైడ్లో 47,500 సపోర్ట్ లెవెల్ అండ్ ఇక్కడ అప్ సైడ్లో చూసినట్టయితే 48,500 రెసిస్టెన్స్ అండ్ 49,000 లెవెల్ రెసిస్టెన్స్. ఇక్కడ కూడా మనం డేటా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ రెసిస్టెన్స్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది. మరి అంత ఎక్కువ డేటా ఇక్కడ కనిపించట్లేదు బికాస్ ఇవాళ ఏదైతే ఎక్స్పైరీ అయిందో ఆ ఆప్షన్ చైన్ డేటా పైన మనకి డేటా ఉంటుంది. ఇది న్యూ ఎక్స్పైరీ డేటా ఆప్షన్ చైన్ కాబట్టి అంతగా మనకి డేటా అనేది కనిపించట్లేదు. యాజ్ ఆఫ్ నో అది చూసినా సరే మనకి ఇక్కడ రెసిస్టెన్సెస్ స్ట్రాంగ్ కనిపిస్తుంది. సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ యాజ్ పర్ డేటా రెసిస్టెన్సెస్ ఆర్ స్ట్రాంగ్. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ చూసినట్లయితే డవ్ ఫ్యూచర్స్ వచ్చేసి స్లైట్లీ మనకి నెగిటివ్ ఇండికేట్ చూపిస్తుంది. అండ్ అదేవిధంగా యూరోపియన్ మార్కెట్స్ అయితే స్లైట్లీ పాజిటివ్ షో చేస్తున్నాయి అండ్ ఏషియన్ మార్కెట్స్ నెగిటివ్ షో చేస్తున్నాయి. సో ఏషియన్ మార్కెట్స్లో మీరు నిక్కీ చూసారనుకోండి 632 పాయింట్స్ మనకి డౌన్ కనిపిస్తుంది. హ్యాంగ్సాంగ్ 165 పాయింట్స్ డౌన్ కనిపిస్తుంది. అంటే ఏషియన్ మార్కెట్స్లో వీక్నెస్ అయితే ఉంది. సో గ్లోబల్లీ మనకి యూఎస్ మార్కెట్స్ ఇప్పుడు 6 o'clock ఓపెన్ అయిన తర్వాత 6:30. సో ఆ టైంలో నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే షేర్ చేస్తాను. స్టిల్ ఇంకా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ ఇక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో మార్కెట్ అయిపోయిన తర్వాత మనం అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో ఇక్కడ నేను టెలిగ్రామ్ ఛానల్లో డేటా కానీ అంటే ఆప్షన్ చైన్ డేటా కానీ లెవెల్స్ కానీ అండ్ వ్యూ కానీ షేర్ చేస్తూ ఉంటాను. సో అది మీకు హెల్ప్ అవుతుంది. సో ఇంటర్డేలో ట్రేడ్ ప్లాన్ చేయడానికి. సో ఇంకా జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్. సీ యూ. టాటా. బై బై అండి.